నీకు కావలసిన సంతోషాన్ని నీకు వచ్చేటట్టు ఆయన చేయగలడు. దాన్ని ఆశ్రయించకుండా, డ్రగ్గునైనా మందునైనా ఆశ్రయించకుండా నువ్వు పొందగలిగే న్యాయమైన సంతోషాన్ని ఆయనకి ఇవ్వగలడు. చెడిపోయిన నీ బ్రెయిన్ని మళ్ళా రన్నింగ్లోకి తేగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెస్తాడు ఆయన. ఎందుకంటే ఇది మనుషుల వల్ల కాకపోవచ్చు. ఒకసారి డ్రగ్ తీసుకున్న వాడిని, డ్రగ్కి బానిసైన వాడిని మామూలు మనిషిని చేయాలంటే మినిమం 6 నెలల కాలం పట్టిద్దట. అది కూడా వాడిని కట్టేసి ట్రీట్మెంట్ చేయాలి, పశువు చేసినట్టు. అది కూడా అవ్వచ్చు, కాకపోవచ్చు. కానీ నేను చెప్తున్నా, కనీసం ఏ కోశానన్నా, పూర్తిగా బానిసైన వాడికి కూడా చెప్తున్నా, ఏ కోశానన్నా అయ్యో దేవా నాకు తెలియకుండా దీని ఊరిలో పడ్డాను, బానిసనవుతున్నాను, నా చిన్న వయసున ఆయన నన్ను విడిపించు అని ఒక్క మాటను హృదయపూర్వకంగా పలిగితే నా ప్రభు ఈ రోజు నీ జీవితంలో ఆయన జోక్యం చేసుకుంటాడు. ఖచ్చితంగా చేసుకుంటాడు. ఆయనకు కావాల్సింది నీ హృదయంలో పాపాన్ని గుర్తించటం, దాన్ని నువ్వు అసహించుకోవటం, దాని నుండి విడుదల పొందాలని మనసారా కోరటం కావాలి.